పెట్టుబడులు అనేటటువంటివి ఇప్పుడు భారీ ఎత్తున దాదాపు 10,00,000, 12,00,000 ఇట్లాగా మొన్ననే 1,82,వేల కోట్ల దాకా ఒక ఎనర్జీ ప్లాంట్ పెడతానంది. అంటే దాన్ని లేదు లేదు మా హయాంలోనే ఒప్పందం చేసుకున్నారని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసింది. అట్లాగే డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ మేమే తీసుకొచ్చాం అంటే, లేదు అదానీ వాళ్ళు చెప్పుకొచ్చినటువంటిది నిన్న ఏదైతే ఉందో మేము ఎప్పుడో పెట్టుబడి పెట్టాం, మేము ఇప్పుడు గూగుల్తో కలిసి వస్తున్నామని అదానీ వాళ్ళు చెప్పింది విన్నాం. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వందలు కాదు వేల కోట్లు, లేటెస్ట్గా కూడా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించినటువంటిది బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు 1,88,10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తాజాగా అనౌన్స్ చేసినటువంటిది. వరుసగా చూస్తే పెట్టుబడుల వరద అన్నటువంటిది నడుస్తుంది. అయితే మ్యాక్సిమం పవర్ సెక్టార్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పవర్ హబ్ కిందన ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకుని పరిశ్రమలకి తక్కువ రేటుకి కరెంట్ ఇచ్చేటట్టు, వ్యాపారులకు తక్కువ రేటుకి కరెంట్ ఇచ్చేది. ఎందుకంటే వీళ్ళందరికీ మనం భూములు బోల్డ్ అంత చీఫ్ రేటుకి ఇస్తున్నాం, లీజులకి ఇస్తున్నాం, బోలెడు సదుపాయాలు కల్పిస్తున్నాం, నీళ్ళు ఇవన్నీ కూడా. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ ఏ రూ. 3 కరెంటు, మన ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ 2.5 కరెంట్ ఇవ్వగలిగితే వీళ్ళకి ఇచ్చిన ఆ ప్రయోజనాల వల్ల ఉపయోగం ఉంటుంది. ప్లస్ ఇన్ని లక్షల ఎకరాలు వీళ్ళకి ఇచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ప్రయోజనం ఉంటుంది. వ్యాపార పారిశ్రామిక ఎదుగుదల సాధ్యమవుతుంది.